సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసులో మరిన్ని వాస్తవాలు బయటకొస్తున్నాయి. రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు విద్యార్థులు కూడా భాగస్వాములైనట్లుగా కమిటీ గుర్తించింది. వారి పేర్లను మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచారు. అలాగే బయటపడ్డ డైరీ కాకుండా మరొక డైరీని కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి ర్యాగింగే కారణం అని నిర్ధారించిన నేపథ్యంలో ఈ ర్యాగింగ్ లో ఎవరెవరు భాగస్వాములైన అంశం పైన మరింత లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమిటీ ఇప్పటికే గుర్తించిన అంశాల్లో చాలా స్పష్టంగా ఏదైతే రిషితేశ్వరి సూసైడ్ నోట్ అలాగే డైరీ ఏదైతే బయటపడిందో ఆ డైరీకి సంబంధించి కొట్టివేసిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక ఇద్దరు విద్యార్థులుగా ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ చేసిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇంకొక ఇద్దరు సీనియర్ విద్యార్థులు కూడా అందులో భాగస్వాములు అయి ఉన్నారు. ఈ విషయం పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రాథమికమైన సమాచారం ఉంది. ఏదైతే బాలసుబ్రహ్మణ్యం కమిటీ రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ విచారణ జరిపిందో అలాగే ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి అధికారుల విచారణలు కూడా చాలా స్పష్టంగా వీళ్ళిద్దరు పాత్ర కూడా ఉన్నట్టు కూడా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ తో కూడా పోలీసులు మాట్లాడారు. పోలీసులు అయితే వాళ్ళని ఇంకా అరెస్ట్ చూపించుకున్న ప్రస్తుతానికి పోలీసులు వారితో టచ్ లో ఉన్నారు. విచారణ కోసం వాళ్ళు వినియోగిస్తున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్ సంబంధించిన సూసైడ్ నోట్ ఒకటి అలాగే లాస్ట్ టైంలో రాసుకున్నటువంటి డైరీకి సంబంధించిన కొన్ని వివరాలు బయటపడ్డాయి. అయితే ఇంకొక డైరీ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉంది. అందులో పూర్తిగా ఈ కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుండి ఆమె హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా మెమరబుల్ మూమెంట్స్ వాటిని అందులో రాసుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని మంచి విషయాలతో పాటు కొన్ని తనకు మనసుకు బాధ కలిగించిన విషయాలన్నింటిని కూడా రాశారు. అలాగే రైటింగ్ సంబంధించి కూడా కొంత వ్యత్యాసం ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఈ డైరీని ఇంకా బయటపడాల్సింది. ఇది పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2 డైరీలు ఇప్పుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఒక డైరీ బయటపడింది కానీ ఈ డైరీకి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రావాల్సింది. అలాగే ఎవరైతే పేర్లు కొట్టేసిన వాళ్ళు ఉన్నారో రిజిస్ట్రేషన్ డైరీ బయటపడిన డైరీలు పేర్లు కొట్టేసి ఉన్నారో వాళ్ళని గుర్తించారు. దాంతో పాటు కూడా ప్రిన్సిపల్ సంబంధించి కూడా ఇంకొన్ని విషయాలు సుబ్రహ్మణ్యం కమిటీ గుర్తించింది. ఆయన వ్యవహార శైలి, వ్యక్తిగతంగా గతంలో జరిగిన పరిణామాలు, అంతకుముందు అధ్యాపకులకు సంబంధించిన ఆయన వ్యవహరించిన తీరు, వీటిపైన కూడా ప్రిన్సిపల్ వైఖరి చాలా ఏకపక్షంగా దారుణంగా ఉందన్న విషయాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం కమిటీ గుర్తించింది. అయితే ఆ వివరాలు ఏవో ప్రస్తుతానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ కమిటీ నివేదికను డైరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కానీ లేదా ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అపాయింట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు లేదా పోలీసుల ద్వారా విచారణ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది మనం వెయిట్ చేయాల్సిందే. గౌతమి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.